హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సోయా చంక్స్ తోటి పాలకూర పప్పు చాలా సింపుల్గా చేశాను. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. నేను చపాతీలోకి అండ్ రైస్లోకి ట్రై చేశాను. దీనికోసం ముందుగా నేను అరకప్పు వరకు సోయా చంక్స్ అండ్ అరకప్పు వరకు ఎర్రపప్పు తీసుకొని కడిగి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నాను. ఫ్రెష్ పాలకూర అరకట్టలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పోపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి అందులోనే సోయా చంక్స్ వేసి 5 నిమిషాలు ఉడికించుకున్నాను. దీంట్లోనే ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూర యాడ్ చేశాను. ఇది ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు అండ్ ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను, ఒక పావు స్పూన్ వరకు. ఇది కొద్దిగా 10 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోనే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పప్పుని యాడ్ చేశాను. పప్పుని యాడ్ చేసిన తర్వాత అందులోని వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేశాను. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. ఇది ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ పాలకూర పప్పు చాలా మంచి హెల్త్కి సోయా చంక్స్ తోటి.